Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే చుక్కుకూర పప్పు. ఈ చుక్కుకూర పప్పుని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూసేద్దాము. ఇందుకోసం మనం 1 గ్లాస్ అయితే కందిపప్పుని తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఆ గ్లాస్తో అయితే 1 గ్లాస్ కందిపప్పు తీసేసుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే చూసేద్దాము. స్టవ్ మీద ఇక్కడైతే నేను ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాను. స్టవ్ మీద ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకునేసి 1 స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి మీరు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. ఇక్కడైతే నేను 15 to 20 చిల్లీస్ అయితే వేసుకున్నాను. ఇవి అంత ఘాటు లేవు కాబట్టి ఎక్కువగానే పట్టాయి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ అయితే మనం కందిపప్పు తీసుకున్నాం కదా, అది కానీ వేసేసుకునేసి కొంచెం రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా రోస్ట్ చేసుకోవడం వలన మన పప్పు అయితే చాలా కమ్మగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 ఆనియన్ కానీ కట్ చేసేసుకునేసి వేసేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఒక చిన్న కట్ట చుక్కుకూర తీసేసుకునేసి బాగా ఒలిచేసుకునేసి కడిగేసుకునేసి మనం ఇందులోకైతే యాడ్ చేసేసుకోవాలి. చుక్కుకూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను చూసారు కదా, గుప్పెడితో 2 గుప్పెళ్ళు అయితే యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అలానే 2 టొమాటోస్ కానీ యాడ్ చేసుకుంటున్నాము. టొమాటోస్ పుల్లగానే ఉంటాయి, అలానే చుక్కుకూర పుల్లగానే ఉంటుంది కాబట్టి మనం యాడ్ చేసుకున్నప్పుడు చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత టర్మరిక్ పౌడర్ కానీ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము. ఇట్లా కూరల్లో కొంచెం ధనియా పౌడర్ కానీ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి ఇక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కానీ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడైతే కొంచెం చింతపండు, చూసారు కదా ఎంతో చాలా తక్కువగా చింతపండు వేసాము. చింతపండు టేస్ట్ అయితే ఇందులో బాగుంటుంది కాబట్టి మనం వేసుకున్నాము. కొంచెమే, చాలా తక్కువ వేసామంటే వేసామన్నట్లు వేసేసుకోవాలి. ఇంకా అలానే 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసేసుకున్నాము. ఇంకైతే కుక్కర్ పెట్టేసుకునేసి 3 to 4 విజిల్స్ అయితే రానివ్వండి. ఇక్కడైతే మనకి 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత అయితే మనం ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తున్నాము పప్పు ఎలా అయితే బాయిల్ అయిందా లేదా అన్నది. చూస్తున్నారు కదా, పప్పు అయితే మంచిగా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే ఆ పప్పుని మనం మెదుపుకోవాలి స్మూత్గా. ఇప్పుడైతే అందులో ఉండే వాటర్ అంతా పక్కకు తీసేసుకునేసి ఈ పప్పుని మెత్తగా మెదుపుకుందాము. చూస్తున్నారు కదా, మెదిపేసుకున్నాము. ఇందులో వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కానీ అందులోకి యాడ్ చేసేసుకోండి. మరీ నీళ్ళగా ఉంటే ఈ పప్పు బాగుండదు, కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఆ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి తీసేసుకునేసి 1 స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేసేసుకునేసి పోపు దినుసులు ఆవాలు వేసేసుకునేసి చిటపటలాడిన తర్వాత మనం ఆనియన్ కానీ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ చుక్కుకూర పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తిందామా అన్నట్టు అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కానీ యాడ్ చేసుకుందాము. కొంచెం కరివేపాకు కానీ వేసేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్ అయితే బాగా ఫ్రై అయింది. ఇప్పుడైతే మనం పక్కన మెదిపి పెట్టుకున్నాం కదా పప్పుని, అది కానీ యాడ్ చేసేసుకుంటున్నాము. యాడ్ చేసుకునేసి కొంచెం ఉడకనివ్వాలి. బాగా మిక్స్ చేసుకోండి, ఆ పోపు అంతా బాగా కలిసేలాగా. ఇప్పుడైతే ఇది బాగా బాయిల్ అయ్యేంత వరకు పెట్టేసుకునేసి ఇంకా మనం సర్వ్ చేసుకొని తినడమే. చూస్తున్నారు కదా, బాగా బాయిల్ అవుతూ ఉంది. ఈ చుక్కుకూర పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.
ఇలాంటి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మీ మాధురి ప్రసాద్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ చూడొచ్చు. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.